అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో కొంచెం క్విక్లీ చేయాల్సిన రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ సురేష్ సార్ ఫర్ అసోసియేటింగ్ విత్ ద ఫిల్మ్. సో హ్యాపీ, ఇంకా ఒక రోజే ఉంది. దానికి ముందు సో హ్యాపీ అగైన్ మళ్ళీ ఇంకా ఒక ఫిలింతో మీరందరినీ కలిసింది. నేను ఎప్పుడు మర్చిపోను మీరు నాకు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్. పవి టీచర్ నుంచి నా ఫస్ట్ ఫిలిం తెలుగులో సింధూరంకి ఒక రెడ్ కార్పెట్ పెట్టి వెల్కమ్ అలాగా ఉంది. మీరందరూ సపోర్ట్ అండ్ లవ్ నాకు ఇప్పుడు కూడా మర్చిపోకుండా పవి టీచర్కి సపోర్ట్ అండ్ సింధూరం శ్రీషారెడ్డికి సపోర్ట్ అండ్ ఇప్పుడు 1 year మొన్న పెద్ద కాపుకి దానికి మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేదు. అలాగే ఈ ఫిలిం కూడా నాకు కావాలి అనిపిస్తుంది. ఇంకా అన్ని ఫిలింలో ఒక 1 year గ్యాప్ ఉంది. సో అంత గ్యాప్ ఉండకుండా తొందరగా తెలుగు ఫిలిమ్స్ చాలా చేయాలని నాకు విష్ ఉంది. దానికి మీరు అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ఇస్తారు అని నమ్ముతున్నాను. మూవీ చూడండి, నా కాప్ లాగా ప్లే చేస్తున్నాను. మీరందరికీ నచ్చితే సపోర్ట్ చేయండి, అలాగే లవ్ ఇవ్వండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్ విజయాని సార్ ఫర్ గివింగ్ దిస్ ఫిలిం అండ్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దీప్షికాని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. రేపు మన మార్గన్ స్క్రీన్స్లో వస్తుంది. ఈ జర్నీలో ఒక పార్ట్గా ఉండడానికి వెరీ ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ నేను చేసిన రోల్ మీ అందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ లియో జాన్ పాల్, ప్రొడక్షన్ and Vijay Antony sir ki chala thanks, and Sudesh sir Productions for distributing the film. Technically ee movie sounding well and good, and sir music adiripotundi. So ee opportunity kanna more than this opportunity, I have learned lot from this film. That is more important, I think. ఇంకా ఇప్పుడు 1 monthగా ప్రమోషనల్ ఈవెంట్ జరుగుతుంది చెన్నైలో, సౌత్ తమిళనాడు అండ్ ఇక్కడ హైదరాబాద్. కంటిన్యూస్గా మనం టీమ్గా ట్రావెల్ చేస్తున్నాం. అప్పుడు మీ అందరికీ తెలుసు విజయ్ యాంటనీ గారు ఎంత హంబుల్ పర్సనాలిటీ, వెరీ గ్రౌండెడ్ పర్సనాలిటీ అని. కానీ వాళ్ళతో ట్రావెల్ చేయడప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఒక వర్క్మ్యాన్షిప్. ఎందుకంటే ఒక ప్రొడక్షన్, ఫినాన్స్ అండ్ తను యాక్ట్ చేస్తున్న మధ్యలో ఫిల్మ్ కూడా షూటింగ్ జరుగుతుంది. ఎప్పుడు ల్యాప్టాప్, ఫోన్ కాల్స్ అలా బిజీగా ఉంటారు. అన్నీ కామ్గా హ్యాండిల్ చేస్తారు. ఇది అన్నీ చూడడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్. ఇలాంటి నేను కూడా వర్కహాలిక్గా బిజీగా ఉండాలి అని ఒక బిగ్ ఇన్స్పిరేషన్. అండ్ అజయ్ వాళ్ళతో ఉండి తను కూడా అలానే తయారవుతున్నారు అజయ్. సో హీఈస్ ఆల్సో బికమింగ్ అ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ఫిలిం అండ్ ఇన్ హిస్ యాక్టింగ్ కెరియర్. అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఫిలిం. మీ అందరి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూడండి. మీ ఫీడ్బ్యాక్స్, మీ ప్రేమ, మీ సపోర్ట్ అన్నీ మనకి ఇంపార్టెంట్. అండ్ మార్గన్ డెఫినెట్గా మీకు ఒక ఇంపాక్ట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నండ్రి. థ్యాంక్ యూ. స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అలాగే బ్రిగడే గారు, సో అంటే చాలామంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు పావి టీచర్ నుండి, బట్ తెలుగులో ఇంకా ఎక్కువ. సో బ్యాక్ టు బ్యాక్ మూవీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మీరు ఇయర్ గ్యాప్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందా జర్నీ? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా? అదే నేను చెప్పాను ఆ ప్రెస్ మీట్లో కూడా, ఐఎమ్ రెడీ, ఇక్కడే ఉన్నాను నేను. ఇస్తే తొందరగా మళ్ళీ పట్టని చేస్తాను డెఫినెట్గా. అండ్ అదే నేను చెప్తాను కదా, లైక్ అందరూ నా సింధూరంలో ఎలాగ నన్ను రిసీవ్ చేశారు, నాకు లవ్ ఇచ్చింది. అండ్ అన్ని మీడియా వాళ్ళందరూ నా ఫస్ట్ ఫిలింకి రాసింది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అప్పుడే. సరే, I didn't believe that like I'll get so much of attention and for my performance especially. I'm so happy for that. I just want that to prove my talent here also. I need like performing scope ఉన్న క్యారెక్టర్ మనకి రావాలి కదా. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. నేను నార్మల్గానే కొంచెం చూసియే, బట్ కానీ మన చేతిలో యాక్చువల్లీ ఏం లేదు. యాజ్ విజయాని సార్ ఇస్ అ మంచివాడు. ఆయనకి ఒకటి ఉంది ఏంటంటే హీ విల్ ఇంట్రడ్యూస్ కొత్త వాళ్ళు అందరికీ.
సో నో బడీ విల్ డూ దట్. లైక్ ఈవెన్ నేను కూడా యూట్యూబ్ నుంచి వచ్చి పవి టీచర్ చేసి యూట్యూబ్ తర్వాత ఒక తమిళ్లో ఒక కుట్టి క్యారెక్టర్ చేసి తర్వాత హీరోయిన్ లాగా 20 ఏళ్ళలో చేసి అలా వచ్చాను నేను. అండ్ ఇప్పుడు తెలుగులో సింధూరం చేసి పెద్ద కప్పు, ఇప్పుడు మార్గంలో ఉన్నాను. సో అది ఒక ట్రావెలే కదా. సో ఆ ట్రావెల్కి మనకేం కావాలి నెక్స్ట్ లెవెల్కి అంటే ఒక ఫిలిం, ఒక మంచి ఫిలిం, ఒక ప్రాపర్గా మన టాలెంట్ని చూపించుకోవాలి కదా. దానికోసం ఒక పర్ఫార్మింగ్ రోల్ కావాలి మనకి. సో అలాగ వెయిట్ చేస్తున్నప్పుడు సార్ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ టుక్ లైక్ ఓకే కమ్ వై యూర్ లైక్ వెయిటింగ్ అండ్ హీ సా మీ అండ్ పవి టీచర్ ఐమ్ యువర్ ఫ్యాన్ కమ్ వర్క్ విత్ మీ అని చెప్పారు. అది ఒక పెద్ద విషయం కదా. మనలాగా ఒక అప్కమింగ్లో ఉన్న అందరు టాలెంట్స్కి ఒక హ్యాండ్ కావాలి. లైక్ నేను ఉన్నాను, యూ జస్ట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్, దట్స్ అ వెరీ బిగ్ థింగ్. I'm so happy for that, and I've played like throughout the film I'll be playing next to him. I'm so happy for that, and inka cheyalani undi. I'm waiting for good scripts for me. I'll definitely do. ఇంతకు ముందు చేసే స్క్రిప్ట్లు అన్ని డిఫరెంట్ రోల్స్, బట్ ఈ కాప్ రోల్ అనమాట. సో కాప్ రోల్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును. సో అంటే మీరు అవును. సో అంటే ఎలా మిమ్మల్ని చూస్ చేసుకున్నారు? లేదు, యాక్చువల్లీ దిస్ కొత్త రోలే నాకు. ఇన్స్పెక్టర్ అనేది కొత్త రోలే. సో ఐ థింక్ ఐవ్ మేడ్ జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్. మీరందరూ చూడండి, రేపు వస్తుంది మార్గన్ ఫిలిం. అందరూ చూసి ఎలా చేశాను నేను, బాగుందా, మీరందరికీ నచ్చిందా అని నాకు చెప్పండి. యస్, థ్యాంక్ యూ.